జై తెలంగాణ, జై లంబాడ. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో బంజారా జాతి, లంబాడ జాతి తరఫున నిర్వహిస్తున్న ఈ సభ కన్వీనర్ తమ్ముడు శ్రీ కరాటే గారు, ఇంకా ఆయనతో పాటు మా నెహ్రూతో సహా ఎంతో మంది యువకులు ఉన్నారు. వారికి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి విద్యార్థి సంఘాల సోదరులందరికీ, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన గ్వార్ భాయ్ సోదరులకు, తమ్ములకు, భాయ్యోనే భియానే, వేదిక పైన మంచి పైన కూర్చున్న సీనియర్ మాజీ మంత్రి మన ఆదిలాబాద్ జిల్లా అమర్ సింగ్ తిలావత్ గారు, అదేవిధంగా సాధు గారు, సత్యవతి రాథోడ్ గారు, టీటీ నాయక్ గారు, మా సిద్ధరామ్ నాయక్ గారు, శ్రీమతి మాలత్ కవిత ఎంపీ గారు, ఇక మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఇంకా ఎంతో మంది వచ్చారు. ఎవరి పేరు తీసుకోకపోతే ఏమనుకోందు, రామచంద్రుడు నాయక్ గారు, ఇంకా ఎంతో మంది మహానుభావులు వచ్చారు. వారికి దయచేసే భాయ్యోనే భియానే సేనే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కేదినం సేనే ఏ సందర్భమేమా హాత్ జోడన్ రామ్ రామ్, హాత్ జోడన్ రామ్ రామ్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం సంతోషంతో రాలే. నాకున్న అభిప్రాయం చెప్తా, ఎవరు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది జాతి సమస్య, మన కులం సమస్య. ఇవాళ మన కులాన్ని కొంతమంది త్వరలు, కొంతమంది కొన్ని పార్టీల నాయకులు మనల్ని చూసి ఓర్వలేక, మన జాతి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు మనల్ని ఏ విధంగానైనా వీళ్ళను గిరిజన జాబితా నుంచి తొలగించేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముసుగుల గుద్దులాట ఉంది. మనోళ్ళు చెప్తున్నారు అట్లా మాట్లాడకు, ఇట్లా మాట్లాడకు. నేను మీకు అందరికీ ఓపెన్ గా చెప్తున్నా, ఈరోజు ఇనుతంబి పత్రికా ప్రజలకు కూడా నమస్కారం. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో లంబాడ జాతిని గిరిజన జాతి నుండి తీసివేయాలి అని సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసిండ్రు. ఇది సమస్య, అర్థం చేసుకోండి. అసలు మనకు వాస్తవం చెప్పాలంటే, మనకు స్వరాజ్యం వచ్చినాక రాజ్యాంగం 1952లో రాశారు. అప్పటి నుంచే మనకు రిజర్వేషన్ అమలు కావాలి న్యాయంగా. కానీ కారణం ఏంటో 25 సంవత్సరాలు, 76, 80 వరకు కూడా మన డీనోటిఫైడ్ ట్రైబులో పెట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడి సోదరులకు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు అన్యాయం చేసినాయి. లేకపోతే మనం ఇంకెంతో అభివృద్ధి చెందేవాళ్ళం. మన వాళ్ళు ఎంతో మంది ఎస్పీలు అయ్యేటోళ్ళు, కలెక్టర్లు అయ్యేటోళ్ళు, మంత్రులు అయ్యేటోళ్ళు, ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు. మీరు బాగా ఆలోచన చేయండి. కానీ అప్పుడున్న మన బంజారా నాయకులు రవీందర్ నాయక్ గారు లాంటి వాళ్ళు, మేము అప్పుడు సమితి పెట్టుకున్నాం. అందరు ఆ రోజు కష్టపడ్డారు, పోరాటం చేసిర్రు. తెలంగాణలో ఉన్న లంబాడి జాతిని గిరిజన జాబితాలో చేర్చిర్రు. ఎందుకంటే ఒకే రాష్ట్రంలో ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం, రెండు విధాలుగా ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇది అన్యాయం కాదా? ఇది అలా అభివృద్ధిని ఆటంకం పరిచినట్టు కాదా అని పోరాటం చేశారు. అప్పుడున్న మహానుభావురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అప్పుడు మనను
గిరిజన జాబితాలో చేర్చు. నేను ఒక మాట చెప్తున్నా, మన వాళ్ళు లంబాడి జాతి చాలా గిరిజన చురుకైన జాతి, కష్టపడి పనిచేస్తారు. వ్యవసాయం కానీ చదువు కానీ ఏదైనా కష్టపడి చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు. నేను ఒక మాట చెప్పాలంటే, మన మహిళలు అరక కూడా దున్నుతారు, నాగలు కూడా దున్నుతారు, పార కూడా పడతారు, గడ్డ పార పడతారు. వ్యవసాయం చేస్తే కష్టపడి తినకుండా తాగకుండా ప్రమాణమైన పంటలు పండిస్తారు. మన యువకులు కష్టపడి చదువుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు, ఆఫీసర్లు అవుతున్నారు. ఇది చూచి ఓర్వలేక, వాళ్లకు చేత కాక, వాళ్ళు కష్టపడకుండా వీళ్ళేదో బాగుపడుతున్నారని ఏడుపు, ఒక జెలసీ. ఇదే ఇప్పుడు ఉన్నది, వేరే కాదు. అందరికీ రిజర్వేషన్లో పరీక్ష పెడతారండి. ఎవరు బాగా రాస్తే వానికి వస్తుంది. ఏ ఎద్దు బాగా అరక సాగుతే తోలితే దాన్ని మనం అరక కడతాం కదా, నడవనెద్దును కడదామా? ఇది కూడా అంతే. ఆ విధంగా చేస్తుంటే కొంతమంది వెనక ఉండి వాళ్లను వీళ్ళు ఉండకూడదని సుప్రీంకోర్టు పంపిరు. సుప్రీంకోర్టు పోవాలంటే 20, 30, 40, 50 లక్షలు కావాలి. ఎవరిచ్చారంటే దొరలే ఇచ్చిర్రు. నీ పేరు కూడా చెప్పగలుగుతా కానీ మా సిద్ధరామయ్య గడ్డ వాళ్ళ పేరు వీళ్ళ పేరు. అటాక్ చేయాలి. అటాక్ చేస్తేనే మానుకుంటారు. మన ముసుగులో గుద్దులాటగా పోరాటం చేస్తే మన హక్కులు రావు. పోరాటంలో ప్రాణాలు పోతాయి, కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి. అరే భయపడితే రాదురా బాబు. స్వరాజ్యం సంపాదించిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, తెలంగాణ పోరాటంలో ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు, త్యాగాలు చేశారు. చేస్తే ఇవాళ మనకు మేలైతుంది. నిజంగా నేను మన లంబాడి జాతికి హ్యాండ్స్ అప్. పోయిన ఎన్నికల్లో అరే నేనేం చెప్తాండే, ఏం చెప్పడం లేదు నా మనసులో. దయచేసి సమయం పాటించండి స్పీకర్లు. పోయిన ఎన్నికల్లో సమయం కూడా పాటిస్తే ఏం కాదు. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఇంకో 4 జిల్లాల్లో ఓటేసిరు. మన నమ్ముడు రేటెత్తే అటే గెలిచిర్రు. వాళ్ళు అటే గెలిచారు. చూడండి మీరు, 44, 45కి 40 వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళే ఇప్పుడు వెనుక ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం భయపడవద్దు. 56 నియోజకవర్గాల్లో లంబాడి జాతి ఎటు ఓటేస్తే 56 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఏ పార్టీలైనా మనం ఎటేస్తే అటే గెలుస్తారు. మనం ఐక్యతగా ఉంటే మనం కోరుకున్న ప్రభుత్వమే వస్తుంది. మనం ఐక్యంగా ఉంటే 56 ఎమ్మెల్యేలు గెలిచినాక ఏ ప్రభుత్వం వస్తుందా? మనం ఓటేసినోడే వస్తాడు. ఖబర్దార్ బిడ్డ, మాకు ముట్టుకుంటే వచ్చే ఎన్నికలో మా సత్తా ఏందో చూపెడతామనాలి, మా తడాక ఎంతో ఉందో చూపెడతామనాలి. ఈ యువకులందరూ నియోజకవర్గం బయలుదేరి మనకు అన్యాయం చేసిన పార్టీ ఫలానా పార్టీ, మనకు అన్యాయం చేసిన పార్టీ ఫలానా నాయకుడు అంటే అక్కడ లంబాడి ఓట్లు పడతాయా? వాళ్లకు పడతాయా? పడతాయా? అరే భయ్, వీళ్ళ జోలికి పోవద్దు. వీళ్ళు 56 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. 56 నియోజకవర్గాల్లో తెలంగాణలో డిసైడింగ్ ఫ్యాక్టర్. వీళ్ళ జోలికి పోవద్దు, మన పుట్టగతులు ఉండవని అనుకోవాలి. ఆ విధంగా నేను వివిధ నియోజకవర్గాలకు వచ్చిన మన జాతి నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు నా ఒక ఉచిత సలహా ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేల దగ్గరకు పోండి. 100 మంది 50 మంది తయారైపోండి. 100 మంది 50 మంది 200 మంది ఎంత వీలుంటారు పోయి, మా గిరిజన జాతి ఏదో కదిలిస్తామని చూస్తున్నారు, మేము ఉండకుండా చూస్తున్నారు,
మీరు కనుక మా గురించి పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికలు మా దగ్గర ఓట్లకు రావు అని మీరు పోయి చెప్పాలి. మీరు పోయి చెప్పండి, ఎక్కడే ఆగిపోతుంది. ఆ విధంగా చేస్తేనే ఇదే కాదు, ఇంకో విషయం చెప్తాను. కేసీఆర్ పుణ్యాన 10% రిజర్వేషన్ ఇచ్చిండు. 10% వచ్చే డీలిమిటేషన్ లో మాకు 10% పెంచాలి, 10% పెంచాలి అని ఆయా ఎమ్మెల్యేలకు చెప్పి చేస్తే మనకు 150 సీట్లు అయిపోతాయి. 150 సీట్లు పెరుగుతాయి. 150 సీట్లు పెరిగితే మన వాళ్ళు ఇప్పుడు 12/15 16 అవుతాయి. ఇంకో నలుగురు మన ఎమ్మెల్యేలు వస్తారు. పెరిగేటి ఎంత లంబాడి జాతి ఏది అన్నీ పెరుగుతాయి. ఆ విధంగా పోరాటం చేయాలి. ఈ 12 సీట్లలో మనకు 6 7 అని కాదు. ఇదే కాదు, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ మనకిచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నా. అది కూడా ఇవ్వాలని అడగాలి. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, దయచేసి మీరందరూ కూడా జాతి కొరకు మీరు మాట్లాడి ఖచ్చితంగా మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అడిగితే మన సమస్యకు ధోకా ఉండదు. అయినా కృష్ణ మాదిగా 20-30 ఏళ్ళ నుంచి పోరాటం చేసిండు. ఏబిసిడి అయిందా? ఇంకా కాలే. ఇది కూడా ఏం ముందు పడదు. కానీ మరి ఇట్లా కూర్చొని ఉంటే కరెక్ట్ కాదని మీ అందరికీ మనవి చేస్తూ, ఎక్కువ మంది చదువుకున్న పిల్లలే వచ్చారు. వారందరికీ ఈ వేదిక మీద నుండి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు బాగా గ్యాదెసరు. వేలాది మంది ఒక్క పిలిపిస్తే వేలాది మంది హైదరాబాద్కు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ, నిర్వాహకులకు, యువకులకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై లంబాడ.